బాపట్ల అప్పికట్ల మధ్య ఈ నెల 15న సర్కార్ ఎక్స్ప్రెస్లో జరిగిన దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. రాజస్థాన్కు చెందిన భవారియా గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. దోపిడీలో మొత్తం 6 పాల్గొనగా నిందితుడైన సోనును అరెస్ట్ చేసినట్లు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. మరో 5 పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన భవారియా గ్యాంగ్ సభ్యులైన సోను, రాజు, వీర్, లక్కన్, సీతారాం, వినోద్, మిథున్ చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో ఈ నెల 14న రాత్రి ఎక్కారు. రైలు బాపట్ల శివారులో ఉండగా 2 మహిళా ప్రయాణికుల మెడలో నుంచి 75 గ్రాముల బంగారు గొలుసులను బలవంతంగా లాక్కున్నారు. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు తప్పించుకుని పారిపోయారు. బాధిత మహిళా ప్రయాణికుల ఫిర్యాదు మేరకు దోపిడీకి పాల్పడ్డ నిందితులపై తెనాలి సరస్వతి కేసు నమోదు చేశారు. దొంగలను పట్టుకోవడానికి డీఎస్పీ అక్కేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారు నిందితుల్లో ఒకరైన సోనును అరెస్ట్ చేశారు. మిగిలిన 5 నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.